వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత ఒకవేళ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దాంతోపాటుగా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని నేను మీకు టిప్స్ అనుకోండి, ఒరిజినల్ ప్రోడక్ట్స్ అయితే మీకు అయితే వస్తాయి. అండ్ బట్టలు ఆరడానికి మనం ఎక్కువగా దారాలు అంటే డ్రెస్ అలాంటివి కడుతూ ఉంటాం కదా, ఇప్పుడు అలాంటిది అయితే అవసరం లేదు. ఈ వైర్ అయితే లాక్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మనకి యూజ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసుకొని యూజ్ అయిన పెట్టేయచ్చు. బాత్రూంలో బాత్రూమ్ నీట్గా దీని దగ్గర సిస్టమ్ ఉంది. బాక్స్ హ్యాండిల్ అనేది సూపర్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ బాత్రూమ్ అండ్ వాష్ బేసిన్ దగ్గర యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. చూడండి, వాష్ బేసిన్ దగ్గర మనం అన్నీ ఇట్లా పెట్టుకుంటే వాటర్ అనేవి పడి అక్కడ మరకలు ఏర్పడతాయి. మరకలే కాదు, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాలంటేనే బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఈ బాక్సెస్కి లాక్ అయితే ఉంటుంది. వాళ్ళకి పెట్టేసుకొని బటన్ గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లాక్ అయిపోతుంది. మనం ఆ లాక్ ఇట్లా మనం బటన్ ఓపెన్ చేయగానే మనకు ఓపెన్ అయిపోతుంది. కిచెన్లో పెట్టుకున్నామనుకోండి, కిచెన్లో ఇట్లా బాటిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. కిచెన్ వాల్కి కూడా మనం ప్లేస్ తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఎక్కువగా టేబుల్స్లో ఉన్న డ్రాప్స్ యూజ్ చేస్తూ ఉంటాము. డ్రాలు మనం ఏం పడితే అది పెట్టేసి అలాగే చెత్తగా వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే లోపల చూడే కదా, బయట నీట్గా ఉంటే చాలు అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే బయట కొంచెం ఇలా ఉన్నా కానీ లోపల అయితే ఏ వస్తువు కూడా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి. ఇలాంటి స్టిక్స్ అయితే దొరుకుతాయి. ఈ స్టిక్స్ మనకి కావాల్సిన సైజెస్లో కట్ చేసుకొని టేబుల్ ఫ్యాన్లో పెట్టేసుకొని నీట్గా అన్ని సర్దుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఈ స్టిక్స్ వచ్చేసి నచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చిన కలర్లో ఈజీగా ఆన్లైన్లో అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఎక్కువ టేబుల్ క్లాత్ యూజ్ చేస్తున్నట్టయితే తీసుకోండి. 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు నా వీడియో చూసేటప్పుడు ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే వీడియో స్టాప్ చేసి మీరు స్క్రీన్ షాట్ అయితే తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, సెండ్ చేసిన వెంటనే కాకపోయినా నెక్స్ట్ డే అయినా చూసి మీకు ఆ లింక్ అయితే సెండ్ చేస్తాను. దాంతోపాటు మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలంటే ఒక మనిషి స్నానం చేసుకున్నప్పుడు వీపు రుద్దుకోవడం సాధ్యమా ఆలోచించండి. మన వీపు రుద్దాలంటే ఒక మనిషి ఖచ్చితంగా మనకి తోడుగా ఉండాలి. అలా అయితేనే వీపు రుద్దగలం. కానీ ఇప్పుడు వీపు రుద్దడానికి మనిషి అవసరం లేదు. ఈ బ్రష్ ఒకటి ఉంటే చాలు. ఇది 10 రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబాలో అవైలబుల్లో ఉంది. ఇలా బ్రష్ చేయడం వల్ల బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. బాడీ మొత్తం కూడా దీంతో బ్రష్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కేవలం 299 రూపీస్లో వచ్చే సోఫా అండ్ బెడ్ ఎక్కడైనా చూసారా? నిజంగా చాలా తక్కువ ఉంది కదా, నమ్మకండి. ఎందుకంటే 299 కాదు, 299కి ఓన్లీ సోఫా పైన ఉన్న పిల్లో మాత్రమే వస్తుంది. ఇక్కడ సోఫా అండ్ బెడ్ 2 2 in 1 కలిపేసి మనకి 3000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉందనుకోండి, మీరు సోఫా అండ్ బెడ్ యూజ్ చేయాలనుకుంటే ఇలా సోఫా అండ్ బెడ్ ఉన్న సోఫా తీసుకుంటే సరిపోతుంది. కేవలం 299 రూపీస్లో వచ్చే సోఫా అండ్ బెడ్ ఎక్కడైనా చూసారా? నిజంగా చాలా తక్కువ ఉంది కదా, నమ్మకండి. ఎందుకంటే 299 కాదు, 299కి ఓన్లీ సోఫా పైన ఉన్న పిల్లో మాత్రమే వస్తుంది. ఇక్కడ సోఫా అండ్ బెడ్ 2 2 in 1 కలిపేసి మనకి 3000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉందనుకోండి, మీరు సోఫా అండ్ బెడ్ యూజ్ చేయాలనుకుంటే ఇలా సోఫా అండ్ బెడ్ ఉన్న సోఫా తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి సోఫా కవర్స్ నిజంగా మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు.
చూడడానికైతే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ సోఫా కవర్స్ అండ్ పిల్లో కవర్స్ కేవలం 49 రూపీస్ నుంచే. ఎక్కడ దొరుకుతున్నాయి అనుకుంటున్నారా? మీషోలో అండి. ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అయితే రన్ అవుతుంది. మీషోయే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబాలో కూడా అవైలబుల్ అయితే ఉంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. టుడే ప్రెగ్నెన్సీ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన వాష్రూమ్కి వెళ్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? నిజంగా అండి, చాలా ప్రమాదం. వన్స్ మనకి డెలివరీకి దగ్గర అవుతున్నప్పుడు ఇండియన్ వేర్ బాత్రూంలో అస్సలు కూర్చోవద్దు. బేబీకి చాలా డేంజరు. అలా మనకి వెస్ట్రన్ వేర్ లేనప్పుడు ఇలాంటి ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన పెట్టుకోవడానికి స్టాండ్ అయితే దొరుకుతుంది. సో ఈ స్టాండ్ వేసుకుంటే వాళ్ళకి స్టమక్ అనేది పెయిన్ రాకుండా ఉంటుంది. ఇంకా డెలివరీ గురించి ప్రాబ్లం కూడా అవసరం అయితే లేదు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. ఒకే ఒక్క రూపాయితో ఎలాస్టిక్ బెడ్షీట్. ఒకే ఒక్క రూపాయితో ఎలాస్టిక్ బెడ్షీట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? నిజమండి. ఒకే ఒక రూపాయి మనం పే చేసే దానిపైన ఎక్స్ట్రా 1 రూపీ పే చేసామనుకోండి, ఎలాస్టిక్ బెడ్షీట్ అనేది అయితే మనకు ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే నిజంగా చాలా యూజ్ ఉంటుంది. బెడ్ పైననే మనం బెడ్షీట్ వేస్తూ ఉంటాం, కానీ బెడ్ కింద బెడ్షీట్ అయితే వేయం కదా. ఇంకా ఇది చాలా స్మూత్గా ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ బెడ్షీట్ 100% యూజ్ ఉంటుంది. అండ్ బెడ్ కూడా చాలా ఇయర్స్ వరకు అయితే పాడవకుండా అయితే ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా, 1 రూపీ ఎక్స్ట్రా పే చేసి ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే తీసుకోండి. కిచెన్ ఎంత నీట్గా చేసినా కానీ ఏదో ఒక పని ఉంటుందా? టైం అంతా కిచెన్లోనే అయిపోతుందా? సో ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. వెంటనే కిచెన్ కోసము ఈ హోల్డర్స్ అయితే తీసుకోండి. ఈ హోల్డర్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. కిచెన్ మొత్తం చాలా గజిబిజిగా ఉన్నప్పుడు ఈ స్టాండ్ కనుక మనం వాల్కి ఇలా పెట్టేసామనుకోండి, ఇందులో నైఫ్స్ పెట్టవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి నైఫ్స్ పెట్టేస్తే ఇలా నీట్గా ఉంటుంది, కింద పడిపోదు. ఇంకా చాలా స్లిమ్గా ఉంటుంది చూడండి ఈ హోల్డరు. నెక్స్ట్ వచ్చేసి దీనికి 6 క్లిప్స్ అయితే ఉంటాయి. 6 క్లిప్స్ని మనం ఇలా ఓపెన్ చేసి స్పూన్స్ అయితే నైఫ్స్, సీజర్స్ ఇంకా పెట్టుకోవచ్చు. దీంట్లో 6 and 12 పీసెస్ చిన్న క్లిప్స్ అయితే ఉంటాయి చూడండి. ఇంకా సైడ్స్కి మనం ఎలాంటి మేకులు గ్రిల్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బటన్ మాత్రమే ఉంటుంది. బటన్ ఓపెన్, టైట్, లూజ్ చేసుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా కిచెన్ని క్లీన్ చేసుకోవడం అంటే చాలా కష్టమే కదా. నిజంగా అండి, పైసా ఖర్చు లేకుండా కిచెన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుకింగ్ చేసినప్పుడు మనం ఎక్కువ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, స్టీల్ ప్యాన్స్ కానీ, ఇంకా చిన్న బౌల్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏం చేస్తుంటాం, నిజంగా క్యాప్స్ తీసి స్టవ్ పక్కన పెడుతూ ఉంటాం. స్టవ్ పక్కన పెట్టినప్పుడు ఆయిల్ కానీ పడి అది మరకలుగా ఏర్పడి కిచెన్ మొత్తం ఆయిల్ స్మెల్ వస్తుంది. ఒక్కొక్కసారి కిచెన్లోకి వెళ్ళాలంటేనే ఇరిటేషన్ వస్తుంది. మరి పైసా ఖర్చు లేకుండా ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని మనం వాల్కి పెట్టుకొని కిచెన్ మొత్తం ఒక చిన్న క్లాత్తో కొంచెం వెనిగర్ అండ్ ఏదైనా స్ప్రే ఉంటే దాన్ని తీసుకొని క్లాత్తో నీట్గా ఉడిచేసారనుకోండి అండ్ తుడిచేసారనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది అండ్ బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి. వెనిగర్ అండ్ ఏదైనా స్ప్రే గిట్లా యూజ్ చేసి మీరు ఈ టిప్ యూజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. ఏంటి, గోడకి మేకులు కొట్టకుండానే స్టాండ్ పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నారా? సో నిజంగానే గోడకి మేకులు కొట్టకుండానే స్టాండ్ని పెట్టుకోవచ్చు. మరి ఎలా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. వాళ్ళకి అయితే ఇలా స్టాండ్ పెట్టిన తర్వాత చూడండి, 2 సైడ్స్ అయితే బాటిల్ క్యాప్కి ఎలా లాక్ సిస్టమ్ ఉంటుందో అలా లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ ఇలా తిప్పేసామనుకోండి, స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఈ స్టాండ్కి 5 క్లిప్స్ కూడా ఉంటాయి. 5 క్లిప్స్ మనకి ఇలా క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు. పెట్టిన తర్వాత స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, బాత్రూంలో పెట్టామనుకోండి స్నానం చేసే బ్రషెస్ కానీ ఇలా పెట్టుకోవచ్చు. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇంకా వాల్ కూడా పాడవ్వదు. డోర్ వెనకాల పెట్టేసామనుకోండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, క్యాప్స్ కానీ, మాస్క్ కానీ, కీ చైన్స్ కానీ అన్నీ కూడా హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మరి ఈ స్టాండ్ మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్న వాల్ బాక్స్ అయితే నిజంగా చాలా యూజ్ అయితే ఉంది. సో ఇందులో మనకి 3 or 4 కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. వాల్కి గ్రిల్స్ కొట్టాల్సిన అవసరం లేదు, మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర పెట్టేసామనుకోండి, ఇలా మనం చిన్న బాటిల్స్ అంటే ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్, ఇలా హ్యాండ్ వాష్ ఉన్నాయనుకోండి వాటిని పెట్టుకోవచ్చు. బాత్రూంలో కూడా సేమ్ ప్రాసెస్. వాళ్ళకి ఇలా పెట్టేసుకొని మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే మేకులు ఉంటే ప్రాబ్లం అవుతుంది వాల్, కానీ ఇది మనకి బటన్ సిస్టమ్ ఉండడం వల్ల ఈజీగా అనిపించింది. కిచెన్లో కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి యూజ్ అయితే ఉంటుంది.